తెలంగాణ కుంభమేళా మొదలైంది. కోట్లాది మంది భక్తులు సమ్మక్క సారలమ్మ వద్దకు బయలుదేరారు. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలో ఉన్నటువంటి మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వైభవంగా కొనసాగుతుంది. అయితే ఇక్కడ తల్లులను దర్శించుకోవాలంటే ముందుగా ఆ జంపన్న వాగులో స్నానం ఆచరించాకే ఆ వనదేవతలైనటువంటి సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటారు. అసలు ఎవరి జంపన్న అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే. 12వ శతాబ్దంలో గిరిజన దొర మేడరాజు కరీంనగర్ జిల్లాలోని పోలవాస అనే ప్రాంతంలో పాలించేవాడు. అయితే ఒకరోజు మేడరాజు వేట చేసేందుకు అన్ని అడవిల్లోకి వెళ్తాడు. అక్కడ పులుల సంరక్షణలో ఓ చిన్నారి కనిపిస్తుంది. ఆమెను చూసిన మేడరాజు జనకుడికి సీతాదేవి దొరికినట్లు తమకు ఆ చిన్నారి దొరికింది అనుకుంటాడు. ఆ చిన్నారిని తమ గ్రామానికి తీసుకువచ్చి సమ్మక్క అని పేరు పెట్టి పెంచి పోషిస్తారు. సమ్మక్కకు వయసు వచ్చిన తర్వాత మేడరాజు ఆనాడు మేడారాన్ని పాలించేటువంటి పగిడిద్ద రాజుకు సమ్మక్కను ఇచ్చి వివాహం జరిపిస్తారు. పగిడిద్దరాజు మేడరాజుకు మేనలుడు. కొన్నేళ్లకు ఆ సమ్మక్క పగిడిద్దరాజులకు కుమార్తెలు సారలమ్మ, నాగులమ్మ, కుమారుడు జంపన జన్మిస్తారు. ఆ సారలమ్మను గోవిందరాజుకిచ్చి వివాహం చేస్తారు. ఆ సమయంలో మేడారం ప్రాంతం కాకతీయుల రాజుల అనుసంధానంలో ఉండేది. పగిడిద్దరాజు కూడా కాకతీయుల కిందే పనిచేసేవారు. కాకతీయ రాజులు పగిడిద్దరాజును ఎక్కువ కష్టం కట్టాలని ఒత్తిడి చేశారు. మేడారం ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ప్రజలు ఇబ్బందులో ఉన్నారని, పన్ను కట్టలేమంటూ పగిడిద్దరాజు కాకతీయ రాజులకు విన్నపిస్తాడు. దీంతో ఆగ్రహానికి గురైన కాకతీయ రాజులు వారిపై యుద్ధం ప్రకటిస్తారు.